హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో అదిరిపోయే నోరూరించే చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చేపల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అయితే కట్ చేసి నిలువుగా చీల్చుకుని పెట్టుకున్నాను. తర్వాత 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు అయితే నేనైతే ఈ విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అలాగే కల్లుప్పు తీసుకున్నాను. చేపల కూరలోకి ఉప్పు అయితే బాగుంటుంది. అలాగే పసుపు ఇది ఒక స్పూన్ తీసుకున్నాను. మనకి ఇంత పట్టదు కానీ కొంచెం అయితే పడుతుంది. అలాగే కారం అండి, కారం మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు పెద్ద స్పూన్తో తీసుకున్నాను. అలాగే ధనియాలు పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు అయితే ధనియాలు తీసుకున్నాను. అర స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటన్నిటిని వేయించి అయితే పొడి చేసుకోవాలి. చింతపండుని శుభ్రంగా కడిగి అయితే ఈ విధంగా మంచినీళ్ళు వేసి నానబెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం చేప ముక్కల్లో ఈ విధంగా నేనైతే ఉప్పు, కారం, పసుపు అయితే వేసి బాగా కలుపుకున్నాను. ఇవి శీలావతి చేపలండి, కేజీన్నర వరకు ఉంటాయి. ఈ చేపలను అయితే నేను ఈ విధంగా అయితే మంచిగా కర్రీకి సరిపడా ముక్కలైతే కట్ చేయించాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మంచి చేప తీసుకున్నట్లయితే చేప కూర వండుకునేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. చేపని బట్టి కూడా రుచి ఉంటుంది. ఈ విధంగా ముదురు చేప అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా పెద్ద చేపను అయితే తీసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉప్పు, కారం, పసుపు పట్టించేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనం ధనియాలు, అలాగే జీలకర్ర, మెంతులు ఇవి కొంచెం దోరగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే వేయించేసుకుంటున్నాను. చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టినట్లయితే త్వరగా మాడిపోతాయి. కాబట్టి చిన్న మంట మీద అయితే చక్కగా లోపలికంట చక్కగా వేగుతాయి. కాబట్టి ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవైతే చల్లారి పెట్టేసుకుందామా. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని చేపల కూరకి సరిపడా గిన్నె అయితే పెట్టేసుకుని మనం తీసుకున్న ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి, పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకోకూడదు. అవి ఎప్పుడు వేసుకోవాలో నేను మీకు తర్వాత అయితే చెప్తాను, చూస్తూ ఉండండి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎంత అయితే సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీన్నర చేపలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు అయితే ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కొంచెం అయితే తగ్గించేసాను. అంటే మనం కరెక్ట్గా కొలత అయితే 2 స్పూన్లు అండి. ఇప్పుడు ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు పట్టించి పెట్టాం కదండి చేప ముక్కలు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే ఇవన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. మాదైతే కొత్త కారం అండి, అందుకే ఇలా అయితే మంచి కలర్ అయితే కనిపిస్తుంది. మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రం గరిటె అనేది పెట్టాలండి. ఇప్పుడు పెట్టొచ్చు, తర్వాత అయితే మాత్రం అస్సలు గరిటె అనేది వాడకూడదు. ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకుని ఆ తర్వాత మనం గరిటె అనేది తీసేయాలి. చూసారా, ఈ విధంగా అయితే ముక్కలన్నిటిని సర్దేసుకుని 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాను. మనం 2 నిమిషాలు మూత పెట్టుకోవడం వల్ల చక్కగా ముక్క అయితే మగ్గుతుందండి. ఉప్పు, కారం అన్నీ బాగా పట్టుకుని ముక్క అయితే మగ్గుతుంది. చూసారు కదా కింద ఏ విధంగా ఉడుకుతుందో. ఇలా అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకుందాము. ఇది మనం పులుపుని బట్టి దీనిని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే చిక్కగా అయితే తీసుకున్నాను. చూసారు కదా, కొంచెం అయితే పక్కన పెడుతున్నాను. మనం తర్వాత ఉప్పు, కారం అన్నీ సరి చూసుకుని కలుపుకోవచ్చు.
ఇప్పటి నుండి గరిటె అనేది అస్సలు పెట్టకూడదండి. చేపల కూరలో గరిటె పెట్టినట్లయితే చేపలన్నీ కూడా విడిపోతాయి. ఈ విధంగా గిన్నెతో మాత్రమే క్లాత్ పట్టుకుని కదపాలండి. ఇలా కదిపినట్లయితే ముక్కలు ఏమాత్రం చెదరకుండా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే మనం చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాము. హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. మూత అయితే పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారా ఎలా కుతకుత ఉడుకుతుందో చేపల పులుసు. చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. చేపల కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరూ ఇష్టపడతారు. చేపల పులుసు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఒకసారి క్లాత్తో గిన్నెని పట్టుకుని కదుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఉప్పు కారాలు అయితే చూసుకుందామండి. ఇదే సమయంలో మనం ఉప్పు కారాలు చూసుకుని పులుపు కూడా చూసుకుని ఏమైనా తక్కువైతే కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి. మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే 1 స్పూన్ అయితే ఉప్పు అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకోవాలండి. మనం చేపల కూర ఇంకా 75% అయిపోయింది అన్న తరువాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిని చివరగా వేసుకోవడం వల్ల ఇవి కర్రీలో తినేటప్పుడు చాలా బాగుంటాయండి. మిరపకాయలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు చేపల కూరలో. మీలో ఎంతమంది అలా తింటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అలాగే మెంతులు పొడి ఉంది కదా, ఇదైతే ఇందులో వేసేసుకోవాలి. ఇంతేనండి. చేపల కూరలో నేనైతే ఏ మసాలాలు వేయను. మసాలాలు వేసినట్లయితే చేపల కూర టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇందులో మసాలాలు అనేవి ఏవి వాడకూడదు. చేపల కూరలో వేసే మసాలాలు వేరే ఉంటాయి. అలాగే చికెన్లో, మటన్లో వేసుకునే మసాలాలు వేరేగా ఉంటాయండి. కాబట్టి నేనైతే ఇవి మాత్రమే వేస్తూ ఉంటాను. చూసారు కదా, ఒకసారి మళ్ళీ మనం మసాలా వేసుకున్న తర్వాత గిన్నెని ఈ విధంగా కదుపుకోవాలి. మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే 95% అయితే కుక్ అయిపోయింది. మనం మసాలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో అయితే పులుసుని మరగనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే చూడండి, మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా మనం ఇందులో కొత్తిమీర అయితే వేసేసుకుందాము. అంతేనండి, గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంటుందండి పులుసు అయితే. మరి వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తిన్నట్లయితే ఆహా స్వర్గం కనిపిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో తయారు చేసి ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. చూసారు కదా, పులుసు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. చేపల కూర అప్పటికప్పుడు తినే కన్నా వండుకున్న తర్వాత ఇది ఒక పూట అయిన తర్వాత తింటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అయితే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఇంతేనండి, చేపల కూర అయితే రెడీ అయిపోయింది.